ఈరోజైతే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తానండి. ముందుగా అయితే నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి చాలు. దాని తర్వాత మనం బిర్యానీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే 6 ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. దాని తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో 1 స్పూను ఘీ అయితే వేశాను. కొద్దిగా ఆయిల్ అయితే వేశాను. ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే బాగా మనం వేసే మసాలా అంతా వాటికి పడుతుంది. ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసాం కదండి. దాని తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయితేనే కొద్దిగా బాగుంటుంది ఎగ్ బిర్యానీ కాబట్టి. దాని తర్వాత ఒక టమోటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇందులో చూపించాను కదండి బిర్యానీకి సంబంధించినవన్నీ ఇందులోకి అయితే వేసుకోండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుందని అదే ఆయిల్లో వేసానండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాము. దాని తర్వాత అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ ఎంత బ్రౌన్ కలర్లో వస్తే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందండి. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో అయితే రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. 1 స్పూన్ అయితే వేసాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే అయితే తయారు చేసుకుంటాను. కొద్దిగా మళ్ళీ అవి బాగా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేయండి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకొని చేసుకోండి. మాడిపోకూడదు కదా! అందుకు ఇవన్నీ కొద్దిగా బాగా రోస్ట్ అవ్వాలండి. దాని తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. పెరుగు వేసుకుంటేనే కొద్దిగా బాగుంటుంది. ఈ పెరుగు కూడా కొద్దిసేపు బాగా రోస్ట్ చేసిన తర్వాత 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల గరం మసాలా వేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే 1 స్పూను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇవన్నీ కొద్దిగా బాగా రోస్ట్ చేయండి. కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడిపోకూడదు కదా! దాని తర్వాత అయితే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత కూడా కొద్దిసేపు బాగా ఇట్లా కలపండి. కొద్దిగా బాగుంటుంది. మసాలా అంతా పడుతుంది రైస్‌కి. దాని తర్వాత 3 గ్లాసుల రైస్‌కి 6 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్‌లో కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ వేసుకున్నా ఏం కాదు. దాని తర్వాత కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకోండి. ఉప్పు చెక్ చేసి వేసుకోండి మీరు. మనము ఎగ్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్ కూడా అందులోకైతే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే వేసేయండి. 2 విజిల్ వస్తే చాలండి. మనకు రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. హోటల్‌లో లాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకోండి. ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.